everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్, టుడేస్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు ముందే చెప్పి ఉండాల్సిందిగా. సో ఈ క్లాస్లో సెంటెన్సెస్ అన్నీ కూడా ముందే చెప్పి ఉండాల్సిందిగా దానితో రిలేట్ అయి ఉంటాయి. ఓకే, సో మనం ముందే చెప్పి ఉండాల్సిందిగా జాగ్రత్త పడేదానిని లేకపోతే ఆ వర్క్ కంప్లీట్ చేసేదాన్ని అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో మనం ఏ విధంగా యూస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ముందే చెప్పి ఉండాల్సిందిగా అనేటప్పుడు యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఎర్లియర్ అంటే ముందుగానే. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఇది ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఈ పని గురించి లేకపోతే దీని గురించి ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ మెన్షన్డ్ దిస్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ మెన్షన్డ్ దిస్ ఎర్లియర్. సీ ద నెక్స్ట్ వన్. నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా. నాకు ఈ విషయం గురించి ముందే చెప్పి ఉండాల్సిందిగా అని అంటూ ఉంటాం కదా. అలా యూస్ చేసే సందర్భాలలో యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ ఎర్లియర్. సో ద నెక్స్ట్ వన్. నువ్వు ముందే చెప్పి ఉండాల్సిందిగా. నువ్వు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ హ్యాండ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్ హ్యాండ్. బిఫోర్ హ్యాండ్ అంటే ముందుగానే. ఓకే, లేకపోతే ఎర్లియర్. ఓకే, అలానే యూస్ చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్. ఆ విషయం ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఆ విషయం ఏదో నాకు ముందే చెప్పి ఉంటే బాగుండేదిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దట్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దట్ మ్యాటర్ ఎర్లియర్ అని కూడా అంటుంటాం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆలస్యం అవుతుందని ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఆలస్యం లేట్ అవుతుందని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా, నేను కూడా అదే టైంకి వచ్చి ఉండేదానిని అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ ఇట్ వుడ్ బి లేట్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ ఇట్ వుడ్ బి లేట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నువ్వు రాలేనని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నువ్వు రాలేనని ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ కుడెంట్ కమ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ కుడెంట్ కమ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ప్లాన్ మారిందని ముందే చెప్పి ఉండాల్సిందిగా. ప్లాన్ మార్చేసామని ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ ద ప్లాన్ హ్యాడ్ చేంజ్డ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ ద ప్లాన్ హ్యాడ్ చేంజ్డ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మీటింగ్ ఉందని ముందే చెప్పి ఉండాల్సిందిగా. రేపు మీటింగ్ ఉందని నువ్వు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ ద మీటింగ్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ ద మీటింగ్ ఎర్లియర్. మీటింగ్ ఉందని ముందే చెప్పాల్సిందిగా. సో ద నెక్స్ట్ వన్. నాకు తెలియదని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నాకు ఆ విషయం గురించి తెలియదని ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ డిడెంట్ నో. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ డిడెంట్ నో. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఇలా జరుగుతుందని ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఇలా జరుగుతుందని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దిస్ వుడ్ హ్యాపెన్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దిస్ వుడ్ హ్యాపెన్. ఇలా జరుగుతుందని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా. సో ద నెక్స్ట్ వన్. నన్ను ముందే హెచ్చరించి ఉండాల్సిందిగా. నన్ను ముందే హెచ్చరించి ఉండాల్సిందిగా, నేను ఇలా చేసి ఉండేదాన్ని కాదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ వార్న్డ్ మీ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ వార్న్డ్ మీ ఎర్లియర్. వార్న్డ్ అంటే హెచ్చరించడం, తిట్టడం అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నీ నిర్ణయం ముందే చెప్పి ఉండాల్సిందిగా.
నీ డెసిషన్ ఏంటో నాకు ముందే చెప్పి ఉండాల్సిందేగా అంటూ ఉంటాం కదా క్యాజువల్గా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ యువర్ డెసిషన్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ యువర్ డెసిషన్ ఎర్లియర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నీకు సహాయం కావాలని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నీకు హెల్ప్ కావాలని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ నీడెడ్ హెల్ప్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ నీడెడ్ హెల్ప్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు బిజీగా ఉంటావని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నువ్వు బిజీగా ఉంటావని ముందే చెప్పి ఉండాల్సిందిగా, నేను కాసేపు ఆగి వచ్చి ఉండేదానిని అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ వుడ్ బి బిజీ. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ వుడ్ బి బిజీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, సమస్య ఉందని ముందే చెప్పి ఉండాల్సిందిగా. ప్రాబ్లం ఉందని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా, నేను సాల్వ్ చేసేదాన్ని అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దెర్ వాజ్ ఏ ప్రాబ్లం. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దెర్ వాజ్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఇది అత్యవసరమని ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఇది చాలా అవసరమని ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దిస్ వాజ్ అర్జెంట్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దిస్ వాజ్ అర్జెంట్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళిపోతున్నావని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నావని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ యు ఆర్ లీవింగ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ యు ఆర్ లీవింగ్. ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నావని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నాకు అవకాశం ఉండదని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నాకు ఇక్కడ అవకాశం ఉండదని ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ ఐ వుడెంట్ గెట్ ఎ ఛాన్స్. ఓకే, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ ఐ వుడెంట్ గెట్ ఏ ఛాన్స్. నాకు అవకాశం ఉండదని ముందే చెప్పి ఉండాల్సిందిగా. సో ద నెక్స్ట్ వన్, నీకు డబ్బులు కావాలని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నీకు మనీ అవసరమని నాకు ముందే చెప్పి ఉంటే నేను పంపించేదాన్నిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఏ విధంగా చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ నీడెడ్ మనీ. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ నీడెడ్ మనీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు రావడం లేదని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నువ్వు రావడం లేదని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యు వరంట్ కమింగ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యు వరంట్ కమింగ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నాకు అర్థం కాలేదని ముందే చెప్పి ఉండాల్సిందిగా. నాకు అర్థం కావట్లేదని ముందే చెప్పి ఉంటే నేను మంచిగా చెప్పేదాన్నిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ డిడెంట్ అండర్స్టాండ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ యూ డిడెంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాలేదని నాకు ముందే చెప్పాల్సిందిగా అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్, పరీక్ష తేదీ మారిందని ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఎగ్జామ్ డేట్ మారిందని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ ద ఎగ్జామ్ డేట్ హ్యాడ్ చేంజ్డ్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ దట్ ద ఎగ్జామ్ డేట్ హ్యాడ్ చేంజ్డ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఈ విషయం అంత ముఖ్యమని ముందే చెప్పి ఉండాల్సిందిగా. ఈ విషయం అంత ఇంపార్టెంట్ అని నాకు ముందే చెప్పి ఉండాల్సిందిగా అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ దిస్ మ్యాటర్ వాజ్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్ దట్ దిస్ మ్యాటర్ వాజ్ so important. Okay, thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.